కరెస్పాండెంట్ అరుణ్ అందుబాటులో ఉన్నారు. నవీన్ అందుబాటులో. నవీన్, అప్డేట్స్ ఏంటి? నిజామాబాద్లో బీజేపీ కొంత లీడ్ కనిపిస్తుంది, ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి? ముఖ్యంగా నిజామాబాద్ మున్సిపాలిటీ సంబంధించి కార్పొరేషన్ సంబంధించి కూడా ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. 8 గంటల తర్వాత ఫస్ట్ మొదటగా బ్యాలెట్ పత్రాలను కూడా లెక్కించారు. బ్యాలెట్ పత్రాలు కూడా ఇటు బీజేపీ పార్టీకి కూడా లీడ్ లో ఉన్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ముఖ్యంగా బ్యాలెట్ పత్రాలకు సంబంధించి చూసినట్లయితే ఎక్కువగా బీజేపీ పార్టీ కూడా అన్ని స్థానాల్లో కూడా లీడ్ పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడిప్పుడే మొదటి రౌండ్, రెండవ రౌండ్ కూడా ఫలితాల కోసం ఇందులో కూడా ఇటు బీజేపీ అలాగే కాంగ్రెస్ మధ్య తగ్గపురుగా పోటీ నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మిగతా కార్పొరేషన్ చూసినట్లయితే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఆర్మూర్ తో పాటు ఆర్మూర్, బోధన్ అలాగే భీమికి సంబంధించి మూడు స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అయితే ఆర్మూర్ లో మొత్తం నియోజకవర్గం ఉండగా కాంగ్రెస్ పార్టీ 19, అలాగే బీజేపీ 8, బీఆర్ఎస్ 5, ఇండిపెండెంట్ 3 స్థానాలు, ఎంఐఎం 1 స్థానం గెలుచుకుంది. అలాగే బోధన్ చూసుకున్నట్లయితే బోధన్ లో 38 స్థానాలకు గాను కాంగ్రెస్ 17, ఎంఐఎం 13, బీఆర్ఎస్ 5 స్థానాలు, బీజేపీ 2 స్థానాలు, అలాగే ఇండిపెండెంట్ 1 స్థానం గెలుచుకుంది. భీమ్గల్ చూసుకున్నట్లయితే భీమ్గల్ 12 స్థానాలు ఉండగా కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలు, బీఆర్ఎస్ పార్టీ కేవలం 4 స్థానాలు మాత్రమే గెలుచుకున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అలాగే బిచ్కుంద చూసుకున్నట్టు బిచ్కుందలో 12 గాను కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 2, అక్కడొక్కడ కాంగ్రెస్ విన్ అయిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. బాన్సువాడకు కూడా 19 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 10, బీఆర్ఎస్ 4, బీజేపీకి 3 స్థానాలు, అలాగే ఇండిపెండెంట్ 1, ఎంఐఎం దాంతో పాటు ఎంఐఎం 1 స్థానం గెలుచుకున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇప్పుడు నిజామాబాద్ కార్పొరేషన్ సంబంధించి కూడా ఫలితాలు వస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇందులో ఇటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అలాగే ఎంఐఎం పార్టీ 3 పార్టీలకు కూడా మధ్య పోరు మాత్రం వినకుండా పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇప్పటికీ రౌండ్లు కూడా పూర్తయినాయి. 2 స్థానాలు, అలాగే 2 స్థానాలు కూడా ఇటు 44, అలాగే 26 స్థానాలు కూడా బీజేపీ పార్టీ విన్ అయిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తం మీద ఫలితాలు మాత్రం ఇప్పుడిప్పుడే వస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పచ్చు. శ్రీకాంత్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో నిజామాబాద్లో భారతీయ జనతా పార్టీ కొంత లీడ్ కనిపిస్తోంది. ఈవెన్ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి మున్సిపాలిటీ సంబంధించినటువంటి ఫైనల్ రిజల్ట్ కూడా కనిపిస్తోంది. మొత్తం వార్డులకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్లో 21 వార్డుల్లో గెలిస్తే కాంగ్రెస్ పార్టీ 11, ఎంఐఎం 6, బీఆర్ఎస్ 6 వార్డుల్లో విజయం సాధిస్తే ఇండిపెండెన్స్ 5. మొత్తానికి మ్యాజిక్ ఫిగర్కు ఎవరు దగ్గరలో లేరు. సో ఇండిపెండెన్స్ 5 ఉన్నారు కాబట్టి ఇక ఇండిపెండెన్స్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. ఈ ఇండిపెండెన్స్ కనుక భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తే అక్కడ మున్సిపల్ పీఠాన్ని భారతీయ జనతా పార్టీ అధిరోహించడానికి అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. అటు కానపూర్ మున్సిపాలిటీలో కూడా ఏ పార్టీకి స్పష్టమైనటువంటి మెజార్టీ రాలేదు. కాంగ్రెస్ పార్టీ 3, భారతీయ జనతా పార్టీ 4, టీఆర్ఎస్కి 4 వార్డుల్లో విజయం వచ్చింది. దీంట్లో ఒక ఇండిపెండెంట్ కూడా గెలవడం జరిగింది. ఇంకా దీంతో చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందన్నది కూడా ఖానాపూర్లో కొంత సస్పెన్స్ అయితే కనిపిస్తోంది. మోరోవర్ మంచిర్యాల కార్పొరేషన్లో కూడా 36వ డివిజన్లో జనసేన అభ్యర్థి ఇక్కడ గెలిచారు. ఇది కొంత డిఫరెంట్ ఫ్యాక్టర్ కనిపిస్తోంది. మంచిర్యాల కార్పొరేషన్లో అఫ్కోర్స్ కార్పొరేషన్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నా కానీ అక్కడ జనసేన అభ్యర్థి ఒకరు గెలిచారు జనసేన గుర్తుపైన. సో కాంగ్రెస్ అభ్యర్థి పైన పోటీ చేసి అగ్గు సాగర్ అనేటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పైన పోటీ చేసి జనసేన గెలిచారు. సో ఇది డిఫరెంట్ ఫ్యాక్టర్ కనిపిస్తోంది. ఈవెన్ జోగులాంబ, గద్వాల జిల్లాలో కూడా మున్సిపాలిటీని కవిత పార్టీకి సంబంధించినటువంటి అంటే జాగృతికి సంబంధించి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంది. సో దీంతో ఇక కవిత తన ఖాతా తెలంగాణ రాజకీయాల్లో ఓపెన్ చేసింది. మున్సిపల్ ఎలక్షన్లో ఒక మున్సిపాలిటీని సాధించి తన ఖాతా ఓపెన్ చేసింది స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ హవా అయితే కొనసాగుతోంది. మెజార్టీ మున్సిపాలిటీలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ తన హస్తగతం చేసుకుంది. ఆల్మోస్ట్ అటు కీలకమైనటువంటి మున్సిపాలిటీలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. కొన్ని ప్రాంతాల్లో హంగ్ ఏర్పడ్డది. బట్ భారతీయ జనతా పార్టీ మాత్రం 3వ స్థానాన్ని అలాగే కంటిన్యూ చేస్తోంది. సో ఒక ట్రయాంగిల్ ఫైట్ ఉంటుందేమో అని అనుకున్నారంతా తెలంగాణలో. బట్ అట్లాంటి ఫైట్ ఏం లేదు. ఫైట్ బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పార్టీ లాగానే మారిపోయింది. ఈవెన్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. దేవరకద్ర మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకుంది. భూత్పూర్ కూడా కాంగ్రెస్ పార్టీ, మధుర్, కొల్హాపూర్ కాంగ్రెస్ పార్టీ, ఐజా మున్సిపాలిటీ మాత్రం బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. ఈవెన్ ఆలంపూర్లో హంగ్ ఏర్పడ్డది. వాడేపల్లి ఫార్వర్డ్ బ్లాక్ గెలుచుకుంది. ఇందాక మనం మాట్లాడుకుంది ఇదే. కవిత ఇక్కడ తన రాజకీయ తెరంగేట్రం చేసింది. తన
పార్టీతో మున్సిపల్ ఎన్నికల్లో అని చెప్పడానికి ఎట్లాంటి సందేహం లేదు. మరోవర్ కొడంగల్ కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీని గెలుచుకుంది, ఆత్మకూర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది, ఈవెన్ గద్వాల్లో హంగ్ వచ్చింది, అమరచింతలో కూడా హంగ్ ఏర్పడింది. పెబ్బేరులో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, కొత్తకోట, కొస్గి, నాగర్ కర్నూల్, షాద్ నగర్, కల్వకుర్తిలో ఈ మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఒకసారి మంచిర్యాలకు వెళ్దాం. మంచిర్యాలకు కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ కనిపిస్తున్నాయి. సో మంచిర్యాల నుంచి మా కరెస్పాండెంట్ అరుణ్ అందుబాటులో ఉన్నారు. అరుణ్, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయి? రైట్ శ్రీకాంత్, ఏదైతే మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా ఇప్పటికే 4 మున్సిపాలిటీలకు అదేవిధంగా కూడా కార్పొరేషన్ సంబంధించిన మంచిర్యాల కార్పొరేషన్ సంబంధించి కూడా ఏదైతే కౌంటింగ్ అయితే పూర్తయింది. ముఖ్యంగా 4 మున్సిపాలిటీలకు సంబంధించి లక్షిడిపేట, చెన్నూరు, కేతనపల్లితో పాటు బెల్లంపల్లి మున్సిపాలిటీలో కూడా కేతనపల్లి మున్సిపాలిటీలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ కూడా తన సత్తా చాటింది. మొత్తం కూడా అక్కడ 10 మంది కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందేలు, 7 మాత్రం కాంగ్రెస్, మిగతా వాళ్ళందరూ కూడా సిపిఐ ఏదైతే బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నటువంటి సిపిఐ అభ్యర్థి అయితే గెలుపొందేది. చెన్నూరుకు సంబంధించి కూడా చెన్నూరులో కూడా కాంగ్రెస్ హవా అయితే కొనసాగింది. చెన్నూరులో కూడా 11 కాంగ్రెస్ కూడా 8 సిపిఐకి వచ్చినాయి, 8 కాంగ్రెస్ మన బీఆర్ఎస్ కి వచ్చినాయి. అదేవిధంగా కూడా మన ఏదైతే బెల్లంపల్లికి సంబంధించి కూడా బెల్లంపల్లిలో 15 కాంగ్రెస్, 13 బీఆర్ఎస్, మిగిలిన 5 ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొంది. మంచిర్యాలకు సంబంధించి కూడా మంచిర్యాలలో ఏదైతే 60 డివిజన్లకు కానీ ఇప్పటికీ 45 డివిజన్ల వరకు కూడా ఏదైతే ఫలితాలు అయితే వెళ్ళాయి. అందులో ఎక్కువ కూడా 42 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికం, అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అయితే గెలుపొందారు. ముఖ్యంగా కూడా 5 బీజేపీ కూడా గెలుపు పొందడం జరిగింది. మరొకటి ఏంటంటే జనసేనకు సంబంధించినటువంటి పార్టీ అభ్యర్థి కూడా ఒక అభ్యర్థి ఏదైతే ఒక సీటు ఏదైతే డివిజన్ లో కూడా గెలుపొందడం జరిగింది. మరొక విషయం ఏంటంటే ముఖ్యంగా కూడా ఏదైతే ఈసారి మంచిర్యాల జరిగిన కార్పొరేషన్ ఎన్నికలు కూడా ఏదైతే ఫార్వర్డ్ బ్లాక్ కూడా తన సత్తా చాటు కూడా 2 డివిజన్లు కూడా కైవసం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా కూడా ఓవరాల్ గా కూడా ఏదైతే ప్రస్తుతానికి అయితే మంచిర్యాలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా 3 అయితే ఏదైతే మంచిర్యాల కార్పొరేషన్ లో గెలుపొందడం జరిగింది. ఓవరాల్ గా కూడా ఏదైతే మంచిర్యాలకు సంబంధించి కూడా ఇప్పటికైతే కూడా కాంగ్రెస్ పార్టీ అయితే తన సత్తా చాటిందని మనం చెప్పొచ్చు. ఇక ఇటు బెల్లంపల్లి కావచ్చు, అదేవిధంగా కూడా చెన్నూరుకు సంబంధించి కూడా అంటే ఇది బెల్లంపల్లిలో కూడా 15 కాంగ్రెస్ 13 బీఆర్ఎస్ వచ్చినాయి. అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు ఇక కీలకంగా మారిన. ముఖ్యంగా కేతనపల్లికి సంబంధించి కూడా కేతనపల్లిలో అయితే బీఆర్ఎస్ పార్టీ కూడా పూర్తిగా ఆధిక్యంలో ఉన్నది. ముఖ్యంగా కూడా అక్కడ ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ సిపిఐ అభ్యర్థులతోని ఏదైతే పార్టీతో పొత్తు పెట్టుకోవడం కలిసి వచ్చిందని కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా కూడా 4 సిపిఐకి సంబంధించినటువంటి ఏదైతే అభ్యర్థులు అయితే అక్కడ గెలుపు పొందారు. కాంగ్రెస్ తక్కువ మీద అభ్యర్థులు అక్కడ గెలుపొందడం జరిగింది. చెన్నూరుకి సంబంధించి కూడా చెన్నూరులో కూడా కాంగ్రెస్ కొంత హవా అయితే కొనసాగింది. అక్కడ బీఆర్ఎస్ సంబంధించి కూడా తక్కువ మంది, అంటే 4 అభ్యర్థులు మాత్రమే గెలుపొంది. ఓవరాల్ గా చూస్తే కూడా ఇటు ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే ఆసిఫాబాద్ జిల్లాలో కూడా బీఆర్ఎస్ కి సంబంధించి కూడా చాలా మంది ఏదైతే 11 బీఆర్ఎస్ గా 9 కాంగ్రెస్ గెలవడం జరిగింది. కాగజనకు సంబంధించి కూడా కాగజనగర్ లో కూడా బీఆర్ఎస్ 8 గెలవ కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ 8 గెలవ కాంగ్రెస్ 4. అదే విధంగా కూడా మరొక 3 బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా తమ సత్తా చాటుకున్నారు. ఓవరాల్ కూడా ఏదైతే ముఖ్యంగా కూడా ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా మంచిర్యాలకు సంబంధించి కూడా మంచిర్యాలలో కూడా మరికొన్ని వార్డ్స్ ఏదైతే డివిజన్లకు కూడా ఇంకా లెక్క జరుగుతా కొన్నిట్లలో 5 ఓట్లతోనే కౌంటింగ్ సంబంధించి కూడా ఏదైతే రీకౌంటింగ్ అయితే మళ్ళీ నడుస్తా ఉన్నది. దానికి సంబంధించి కూడా చాలా మంది అభ్యర్థులు ఇంకా ఆదుర్తగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు. ఏదేమైనప్పటికీ కూడా పూర్తి మెజారిటీ అయితే మంచిర్యాల కార్పొరేషన్ సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పటికే కూడా ఆధిక్యం గెలుపొందారు. మిగిలిన అభ్యర్థులు ఎవరు ఎక్కడైతే ఇంకా 4 డివిజన్లకు సంబంధించి కూడా కౌంటింగ్ జరుగుతా ఉంది. ఆ కౌంటింగ్ సంబంధించి కూడా కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. శ్రీకాంత్, థ్యాంక్ యూ అరుణ్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి మొత్తం మున్సిపల్ కార్పొరేషన్లలో 7 5 మున్సిపల్ కార్పొరేషన్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే దిశగా ఉంది. వార్డుల విషయానికి వస్తే 1309 వార్డులు కాంగ్రెస్ పార్టీకి, 690 బీఆర్ఎస్ కు, 234 వార్డులు భారతీయ జనతా పార్టీకి, అదర్స్ 232 వార్డుల్లో విజయం సాధించారు. సో మొత్తం మున్సిపాలిటీల విషయానికి వస్తే బీఆర్ఎస్ 12 మున్సిపాలిటీలను ఇప్పటికి గెలుచుకుంది, 90 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. భారతీయ జనతా పార్టీ కేవలం 1 డిజిట్కే పరిమితమైంది. బట్ 12 మున్సిపాలిటీల్లో ఇప్పటివరకు అయితే హంగ్ ఏర్పడ్డది. జనగామ జిల్లాలో కొంత ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. అక్కడ ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని గుర్తు తెలియని వ్యక్తులు కారులో తీసుకెళ్లారు అన్నది, అంటే కొంతమంది తీసుకెళ్లారు అన్నది కూడా కనిపిస్తోంది. సో అక్కడ మ్యాజిక్ ఫిగర్కు దగ్గరగా ఉంది. సో 4 గెలిచినటువంటి అభ్యర్థులు ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళది అక్కడ మున్సిపల్ పీఠం ఖరారు కాబోతోంది. సో చూడాలి. ఆల్మోస్ట్ 90 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ హవా అయితే కొనసాగుతోంది. బీఆర్ఎస్ పార్టీ కేవలం 12 మున్సిపాలిటీలకే పరిమితమైంది. 12 స్థానాల్లో హంగు నడుస్తోంది. బీజేపీ కేవలం 1 మున్సిపాలిటీయే సాధించింది. మోరోవర్ మున్సిపల్ కార్పొరేషన్ విషయానికి వస్తే కరీంనగర్ ఇంకా డిక్లరేషన్ రావాలి, ఇంకా కౌంటింగ్ నడుస్తోంది.
సో మరి కొద్దిసేపట్లోనే అన్ని మున్సిపాలిటీలకు సంబంధించి అప్డేట్స్ రాబోతున్నాయి. సో ఇక క్లైమాక్స్కు చేరిందనే చెప్పాలి కౌంటింగ్. పట్టణ తీర్పు 2026 మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేషన్లపైన ఎవరి జెండా ఎగరబోతోంది. ఇప్పటివరకైతే అన్ని కార్పొరేషన్లో ఆల్మోస్ట్ ఐదు మున్సిపల్ కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా అడుగులు వేస్తోంది. అంటే బీఆర్ఎస్ పార్టీ కేవలం మున్సిపాలిటీలను సాధించుకుంటోంది. మున్సిపల్ కార్పొరేషన్ల విషయంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ కొంత డౌన్ఫాల్ అయితే ఇక్కడ కనిపిస్తోంది. బట్ గతంతో పోలిస్తే కొంత అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే ప్రధాన ప్రతిపక్షం ఎన్నికల్లో కొంత బలపడ్డది మాత్రం కనిపిస్తోంది. మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్కడా కూడా హవా చూపకపోయినా కానీ మున్సిపాలిటీలను మాత్రం 12 మున్సిపాలిటీలను ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ